అనవసరంగా అమ్మాయిని గెలికాను. ఆ ఫోటోను పోలీసులు చూసున్నా, లేకపోతే ఆ అమ్మాయే ఏడ్చుకుంటూ వెళ్లి టెర్రరిస్టులకు చెప్పినా నా బతుకు బస్టాండే. అమాయకంగా కనిపిస్తే లొంగ తీసుకోవచ్చు అనుకున్నాను, కానీ ఇలా అవుతుందనుకోలేదు. అడ్డంగా నిలబడ్డావేంటి? తప్పుకో. ఇక్కడే ఎక్కడో ఉండాలి. భయ్యా భయ్యా, ఇక్కడ డైరెక్టర్ డానియల్ గారు ఎక్కడ? ఆయల్లే. థ్యాంక్ యూ. ఓకే, దిగు. చెప్పరా. మీరెంత కొట్టినా ఆ అమ్మాయి గురించి నాకేం తెలియదు సార్. ఫస్ట్ ఎవరో అబ్బాయితో షూటింగ్ స్పాట్కి వచ్చింది. ఆ తర్వాత మేనేజర్ కనకరాజ్తో టచ్లో ఉన్నారు. అతను ఎక్కడున్నాడు? అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాడు సార్. వీళ్ళెక్కడున్నారు? ఎగ్జాక్ట్గా తెలియదు సార్. కత్తికుప్ప ఏరియాలో ఉంటుందని తెలిసింది. ఏయ్, ఎవరు మీరు? సార్, అది ఆడిషన్స్ ఉన్నాయంటే డైరెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. ఆడిషన్ లేదు, ఏం లేదు, వెళ్ళండి. అలాగే సార్. చెప్పరా. కత్తికుప్ప ఏరియాలో ఉంటుందంట, వెళ్దాం పద. సరే. శౌర్య బాబు, ఇప్పుడు సప్తపది వెయ్యాలి. అమ్మా, నోము నిర్విఘ్నంగా పూర్తయింది. ముందుగా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మా. బాబు, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆలోచిస్తావేంటి శౌర్య? వెళ్ళి అమ్మమ్మ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. పిల్ల పాపలతో 100 ఏళ్ళు చల్లగా ఉండండి. ఛా, కాల్ కట్ చేస్తున్నారు. కళ్యాణి గారు కాల్స్ రికార్డ్ చేయమన్నారు కదా. ఆ విషయం చెప్దామంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేస్తే సిద్ధు సంపదలు మూవీలో ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్నారనే విషయం కూడా చెప్పాలి.
నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు ఆనందంగా ఉండండి. నువ్వు చేసిన సాయానికి నేనేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. థ్యాంక్స్ చెప్పి నువ్వు చేసిన హెల్ప్ని చిన్నది చేయలేను. అలా అంటే ఎలా కుదురుతుంది? నాకు మీరు ఒక సాయం చేయాలి. ఏంటది? ఏడాది తిరిగేలోపు నాకు ఆడుకోవడానికి ఒక బాబునివ్వాలి. ఈ ఊరొచ్చినప్పుడు ఆడుకుంటాను. చాలా ఎక్కువ ఆశపడుతున్నావు త్రినైని. కళ్యాణి, నైనికి ముత్తైదువులకి వాయినాలివ్వు. అసలే వాళ్ళకి ఇళ్లల్లో చాలా పనులుంటాయి. నన్ను ఆశీర్వదించండి అమ్మగారు. దీర్ఘ సుమంగళీ భవ. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నైని? దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు. ఈ దీవెనని వెలకట్టేది ఈ లోకంలో ఇంకేదైనా ఉంటుందా అమ్మగారు? ఒకవేళ ఉన్నా నాకిప్పుడు ఈ దీవెన ఎంతో అవసరం. ఈసారి వచ్చే పండక్కి మీ ఆయనతో కలిసి తప్పకుండా రా. తప్పకుండా అమ్మగారు. వెళ్ళొస్తాను అమ్మగారు. కళ్యాణి, నైనికి వాయినం ఇవ్వు. అలాగే అమ్మా. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటున్నమ్మా వాయినం. వెళ్ళొస్తాను. అలాగే. శౌర్య, వాసు అంట కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇవ్వండి నాన్న. చెప్పు వాసు. సార్, సిద్ధు సంపదలు బెంగళూరులోనే ఉన్నారు. సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు. 2 డేస్లో కన్ఫామ్గా దొరికిపోతారు సార్. గుడ్. పట్టుకుని ఇద్దరిని నా దగ్గరికి తీసుకురండి. సార్, ఇంకో విషయం సార్, కళ్యాణి గారి ఫోన్ ట్రాప్ చేశాం. ఎవరో శ్రీజ అనే అమ్మాయికి రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉంటుంది. అంతేకాక సిద్ధు సంపదను పట్టుకోమని ఆ శ్రీజకి చెప్పింది. ఆ వాయిస్ మీకు వాట్సాప్ చేశాను, చూడండి సార్. అలాగే. ఇంకెంతసేపు ఇక్కడే ఉంటారు? గోడ దాటి వెళ్ళండి. అమ్మా, ఒక్క నిమిషం. అందరినీ ఉండనివ్వు. కళ్యాణి మంచిది, అమాయకురాలంటూ వెనక్కి వేసుకొస్తున్నారు కదా. ఈరోజు కళ్యాణి గురించి వాళ్ళకి పూర్తిగా తెలియనివ్వు. సంపద సిద్ధు పారిపోయారు కదా. వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు. సో వాళ్ళని ఎలా అయినా పట్టుకో. శౌర్య వాళ్ళకంటే ముందు మనకి దొరకాలి. అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ఎలా అయినా పట్టుకో. అబ్బా, నీకు తన ఫోటోని వాట్సాప్ చేస్తున్నాను, చూడు.
ఇప్పుడు కూడా మీ మనవరాలికి ఏమీ తెలియదంటారా శివపార్వతి గారు? ఇప్పుడు కూడా మీ కూతురు తప్పు చెయ్యలేదు అంటారా అనుపమ గారు? అది కాదు శౌర్య, ఎక్కడో ఏదో పొరపాటు. పొరపాటు జరిగింది అంటారు అంతేనా? తప్పు చేసిన కూతురికి తప్పు అని చెప్పండి, వెనకేసుకు రాకండి. ఇంకోసారి కళ్యాణి అమాయకురాలని మాత్రం అనకండి, వినడానికే చాలా చండాలంగా ఉంటుంది. ఇంకా నిలబడ్డారా? వెళ్ళండి. తప్పు చేసిన కూతురికి తప్పు అని చెప్పండి, వెనకేసుకు రాకండి. ఇంకోసారి కళ్యాణి అమాయకురాలని మాత్రం అనకండి, వినడానికే చాలా చండాలంగా ఉంటుంది. దేవుడు దయ వల్ల నోము సవ్యంగా జరుగుతుంది. ఇక శౌర్య కళ్యాణిలు ఆనందంగా ఉంటారని ఆశించేలోపు మళ్ళీ ఎప్పట్లా శౌర్య కళ్యాణిల మధ్య దూరం పెరిగింది. కళ్యాణి తప్పు చేసి దోషిలా నిలబడింది. శౌర్య అని మాటలు అంటున్నా మనం ఏమీ అనలేక మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. అసలు కళ్యాణి ఎందుకు ఇలా చేస్తుంది అనుపమా? తన చేజేతులా తన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటుంది? కళ్యాణి నుదుట ఆ దేవుడు ఎప్పుడు కష్టాలు బాధలు అనుభవించాలని రాసినట్టున్నాడమ్మా. దేవుడు కాదనుపమా, కళ్యాణి అలా చేసుకుంటుంది. అసలు తన స్నేహితురాలికి ఫోన్ చేసి సంపదను పట్టుకోమని చెప్పాల్సిన అవసరం ఏముంది? అది కూడా శౌర్యకు దొరకకూడదు, మనకే దొరకాలని అంటుందా? కళ్యాణిని మీరు కూడా అపార్థం చేసుకుంటున్నారు నాన్న. అంటే మనం విన్నది కళ్యాణి గొంతు కాదంటావా? కళ్యాణిదే నాన్న, కాదన్ను. కానీ కళ్యాణ్ అలా మాట్లాడిన ఉద్దేశం వేరు నాన్న. సంపద ఇంటి నుండి సిద్ధుతో పారిపోవడంతో కళ్యాణి జీవితమే మారిపోయింది. ఊహించని విధంగా పెళ్లి జరిగింది. ప్రేమతో కళ్యాణి మెడలో తాళి కట్టాల్సిన భర్త కోపంతో కట్టాడు. మేనత్తింటికి కోడలిగా వెళ్తే మేనత్త అమ్మలా చూసుకుంటుంది అంటారు. కానీ దమయంతికి కళ్యాణి అంటే అస్సలు ఇష్టం లేదు. ప్రతి క్షణం సంపద వెళ్ళిపోవడానికి కారణం, ఈ ఇల్లులా మొక్కలవ్వడానికి కారణం నువ్వే అని కళ్యాణి వైపు వేలెత్తి చూపించి చెయ్యని తప్పుకి బాధ్యురాల్ని చేస్తుంటే భరించలేక సంపదని పట్టించి శౌర్య ముందు నిలబెట్టి జరిగిందేంటో సంపద నోటితోనే చెప్పించాలనుకుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఫోన్ మాట్లాడింది. కానీ ఇలా అవుతుందని కళ్యాణి కూడా ఊహించి ఉండదు. భరించలేక సంపదని పట్టించి శౌర్య ముందు నిలబెట్టి జరిగిందేంటో సంపద నోడితేనే చెప్పించాలనుకుంది. సహనం, ఓపిక అనేవి మనిషికి చాలా ముఖ్యమైనవి అనుపమా. కళ్యాణి చిన్నపిల్ల కదా, ఆవేశపడుతుంది. ఒకవేళ నిజంగా సంపద వచ్చి నిజం చెప్పినా శౌర్య మారతాడని నమ్మకం నాకు లేదు. తాను తప్పు చేస్తూ ఆ తప్పుకి కళ్యాణిని బాధ్యురాలి చేసి వెళ్ళిపోయింది సంపద. ఇప్పుడు మాత్రం నిజం చెప్తుందన్న నమ్మకం ఏంటి? ఇప్పటికైనా కళ్యాణిని సంపద గురించి మర్చిపోయి బాబుని జాగ్రత్తగా చూసుకుంటూ శౌర్యకి నచ్చినట్టుగా నడుచుకోమని జాగ్రత్త చెప్పు. తన కాపురాన్ని తనే చక్కదిద్దుకోవాలి. సరే అమ్మా, ఫోన్ చెదురుగాని పదండి. నాకు ఆకలిగా లేదు. అది కాదమ్మా. వదిలే అనుపమా, నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండని.
ప్రేమ గొప్పతనం చెప్పి నేనేం మిస్ అయ్యానో నాకు తెలిసేలా చేశావు. నన్ను సిద్ధుని ఒక్కటి చేశావు. మళ్ళీ మేం కలిసి ఇప్పుడు ఆనందంగా ఉండబోతున్నామంటే అది కేవలం నీ వల్లే. సారీ చిన్ని కృష్ణ గారు, నేను ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు, ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయానికి ఎవరైనా అడ్డుపడితే కళ్యాణి మీద ఒట్టే, కళ్యాణి మీద ఒట్టే, కళ్యాణి మీద ఒట్టే. ఈ గోడ ఇలాగే ఉంటుంది. ఇక నుండి మీకు తనకి ఏ సంబంధం లేదు. దయచేసి ఇంకెప్పుడు మా ఇంటికి రావడం కానీ కళ్యాణిని కలవడానికి కానీ ట్రై చేయకండి. కళ్యాణి, నా చెల్లెలు మాధురి అంటే నాకు ప్రాణమమ్మా. కుండ మార్పిడి పద్ధతిలో పెళ్లి చేసుకుందాం, అప్పుడు నేను నా చెల్లెలు ఒకే ఇంట్లో ఉంటామని ఎంతో ఆశపడ్డానమ్మా.